శ్రీ న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం కూటమి ఎంపీ టికెట్ మారే అవకాశం ఉందంటున్న గేదెల శ్రీనిబాబు. శ్రీరామనవమి రోజు రామనారాయణలో చూడముచ్చటగా సీతారాముల కళ్యాణం. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న కొట్లం గాయత్రి జూనియర్ కాలేజ్. విజయనగరం పట్టణంలో గల స్థానిక కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా పిల్లా విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఏ విధంగా నడుచుకోవాలో మరియు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారని అన్నారు. నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నత పదవులు కానీ అధికారాలు కానీ నేడు అనుభవిస్తూ ఉన్నారంటే ఆయన యొక్క ప్రణాళికలు మార్గదర్శకాలే కారణం. నేటి యువత అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మన రాజ్యాంగ నిర్మాత, మన బడుగు బలహీన వర్గాల తాలూకా నాయకుడు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరంలో జన్మించారు. జన్మించిన తర్వాత అతను అడ్వకేట్గా అలాగే సంఘ సంస్కర్తగా అనేక కార్యక్రమాలు చేపట్టడం చూసి ఇతన్ని మన ఆంగ్లేయులు వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగ నిర్మాణం చేయాలని రాజ్యాంగ నిర్మాతగా ఆ రోజు రాజ్యాంగంలోని ప్రధానకర్తగా అతను ఉండడం జరిగింది. అతను ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే మనిషి కనుక అప్పటి నుంచే ఈ బడుగు బలహీన వర్గాలని పైకి తేవాలంటే రిజర్వేషన్ కల్పించాలి, వీళ్ళని పైకి తేవాలి అని ఒక సదుద్దేశంతో రాజ్యాంగంలో కూడా దాన్ని పొందుపరిచారు. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించేవారు. ముఖ్యంగా వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు చూసుకోవడంలో కానీ అలాగే రాజ్యాంగ నిర్మాణంలో దాని తాలూకా పాత్ర అంత కావాలనేది చూసేవారు. ఇవాళ అతను ఇచ్చిన స్ఫూర్తితో, అతను ఇచ్చిన ఆలోచనతో, అతను నిర్మాణం చేసిన రాజ్యాంగంతో ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా నిలబడిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం సందేహం లేదు. ఈరోజు అతనికి 133 సంవత్సరాల నుండి 134వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇది ఎంతో ఆనందదాయకమైన రోజు. ముఖ్యంగా హరిజన గిరిజనులకి, బీసీలకి అతను ఇచ్చిన అండదండల వల్లనే ఇవాళ మన పిల్లలు ఏంటంటే చదువుకుంటూ ఇవాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ చాలా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇదంతా స్ఫూర్తి అని చెప్పడం సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన మన కల్పాక చెన్నారెడ్డి కాలనీ వాసులు అందరికీ, ముఖ్యంగా ఈ దొంతల గణేష్ గారి ఆధ్వర్యంలో బెల్లాని గంగరాజు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానం జరిగింది. తప్పనిసరిగా నేను వస్తానని చెప్పడం ఏంటంటే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా నిత్యం తన గురించి ఆలోచించకుండా ప్రజల కోసం ఆలోచించే తత్వం ఉన్న మనిషి కనుక ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి అటువంటి రాజ్యాంగం ప్రపంచంలో పేరు పెట్టాలని తెచ్చుకుని ఘనత ఆయన చెప్పడంలో సందేహం లేదని, ఇప్పటికి కూడా ఇంకా చాలా వరకు బడుగు బలహీన వర్గాలు పైకి రావాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో లక్షల మంది ఉపాధి లేక వలసలు పోతున్నారని, వలస నాయకుల పెత్తనం పెరిగి వలస జీవులమయ్యామని, ఇది మారాలి అంటే విజన్ ఉన్న నాయకుడు కావాలి అంటూ వివిధ సంఘాల నాయకులు ఆర్ఎన్బి జంక్షన్ వద్ద ప్రెస్ మీట్లో మాట్లాడారు. విజన్ ఉన్న నాయకుడిగా, విద్యావేత్తగా గేదెల శ్రీనిబాబు ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఆదర్శవాది కాబట్టి ఆయనకు రాజకీయ సపోర్టు ఉంటే ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని వారు తెలిపారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనిబాబు మాట్లాడుతూ మనం 3 జిల్లాల్లో ఉపాధి లేక వలసలు ఎక్కువయ్యాయని, వాటిని నివారించడానికి నాలాంటి వ్యక్తికి రాజకీయ సపోర్టు ఉంటే ఇంకా ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కల్పించగలనని, దానికి జాతీయ పార్టీ సహకారం ఎంతో అవసరమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని, రాబోయే 48 గంటల్లో మీకు శుభవార్త తెలియజేస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అలాగే ఆహార సంబంధ పరిశ్రమలు ఇక్కడ పెట్టి రైతులకి తగిన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలి.
అలాగే రైతుల యొక్క పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి మండలంలోని మినిమం ఒక 2000 కొత్తగా ఉద్యోగాలు సృష్టించే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణకి, ఆ విజన్కి మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామని మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది. డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తే మంచిది. ఓకే, పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంటే మనం కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలం. మన ఉత్తరాంధ్ర ప్రాంతం, మన విజయనగరంలో ఒక 50,000 ఉద్యోగాలు వచ్చే 5 సంవత్సరాలు క్రియేట్ చేయగలం. పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకపోయినా విశాఖపట్నంలో డైరెక్ట్గా ఒక 5,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. ఇండైరెక్ట్గా ఒక 25,000 నుంచి 25,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాం. సో పొలిటికల్ పార్టీ ఉంటే, ముఖ్యంగా సెంట్రల్ పార్టీ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అనేది మనకు వచ్చిన ప్రతిపాదనలో. సో దానిలో భాగంగానే వివిధ కార్యక్రమాలు మనం ఎంతవరకు చేసాం. యువశక్తి సదస్సులో 5 సదస్సులు ఫ్యూచర్లో కూడా వచ్చే 30 రోజుల్లో మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తామో ఆ పార్టీ డెఫినెట్గా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా మనం కార్యాచరణ రూపొందించడం జరిగింది. మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తామో ఆ పొలిటికల్ పార్టీ కనీసం 27 నుంచి 28 ఎమ్మెల్యేలు గెలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ అది కూడా జరగకపోతే మనకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఒక 28 మంది దాకా ఉన్నారు ఉత్తరాంధ్రలో. వాళ్ళందరినీ ఇండిపెండెంట్లుగా కూడా నిలబెట్టి మన సత్తా ఏంటో చూపిద్దాం అనే ప్లాన్లో ఇంతవరకు అయితే ఉన్నాం. అది మీ సపోర్ట్తో ఎగ్జిక్యూట్ చేయగలం అని అనుకుంటున్నాం. నాకు తెలిసి 1 or 2 డేస్లో ఒక మంచి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. సో ఆ అనౌన్స్మెంట్ కానీ వస్తే డెఫినెట్గా మన ప్రాంతం బాగుపడుతుంది, మన బ్రతుకులు బాగుపడతాయి, మన పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడే వస్తాయి, మనం ఎక్కడికి వలసపోవాల్సిన అవసరం లేదు. ప్రతి మండలంలోని మనం ఏదైతే చేస్తున్నామో అది వివిధ పోస్టర్స్ ద్వారా, యువశక్తి సదస్సు పోస్టర్స్, అలాగే రైతు సదస్సు పోస్టర్స్, ఏం చేస్తున్నాం, ఎందుకు మనం వెనుకబాటుతనాన్ని నెట్టవేయబడ్డాం అనేది ప్రతి గ్రామానికి చేరవేయడం జరిగింది. అందువలన ప్రజలు మనం రికగ్నైజ్ చేశారు. లేదు శ్రీనిబాబు వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, ఇక్కడి నుంచి వలసలు తగ్గుతాయి, మన వాళ్ళందరికీ, మన పిల్లలకి అంతా ఉద్యోగాలు వస్తాయి అని చాలా సంతోషించారు. కానీ రీసెంట్గా జరిగిన పరిణామాలు అది కొంచెం జరగదేమో అని ఆలోచిస్తున్నారు. సో మాకు సంబంధించిన కొంతమంది సంవత్సరాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మన ప్రాంతం వెనకబడిపోయింది. వెనకబడిపోలేదు, వెనుకబాటుతనానికి నెట్టవేయబడింది. మీకు అందరికీ తెలిసిందే, గత 25 నుంచి 30 సంవత్సరాల్లో మన ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 35 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ముఖ్యంగా మన విజయనగరం నుంచి రైతులు, రైతు కూలీలు కొన్ని లక్షల మంది, దాదాపు 8 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ నేను వివిధ సిటీస్లో చూశాను. మన హైదరాబాదు, అలాగే విజయవాడ, చెన్నై, ఎక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ బ్రతుకులు కూడా చాలా వర్ణాతీతంగా ఉంటాయి. వాళ్ళకి ఒక 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా దుర్భరంగా ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళందరినీ చూసి మనం ఇక్కడ మన ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, ఈ వలసలను ఆపాలి. విజయనగరంకు దగ్గరలో ఉన్న రామనారాయణం వద్ద శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది.
దీనికి ప్రజలందరూ తిలకించి తరలించాలని రామనారాయణం ధర్మకర్త శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆ రోజు విజయనగరం పట్టణం నుంచి రామనారాయణం వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడిందని, దీని ప్రజలందరూ వినియోగించుకొని రాముని కళ్యాణం చూసి తరించాలని ఆ సందర్భంగా ఆలయ అర్చకులు తెలియజేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడులాగే ఈ ఉత్సవాల ఏర్పాట్లు చాలా భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 15,000 మంది ప్రతి సంవత్సరం కూడా వచ్చి కళ్యాణోత్సవం జరిగిస్తారు. వాళ్ళకి అన్ని కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎన్సీఎస్ దిగటి నుంచి ఎన్సీఎస్ మల్టీప్లెక్స్ నుంచి సుమారు 7 బస్సుల దాకా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 కంటిన్యూగా ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవడం కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయాలని అలాగే ఈసారి కూడా వైఖాన సాగిలోనే కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది. ఆ పూజ సంబంధించిన విశేషాలు కూడా మా అర్చకులు తెలియజేస్తారు. ఉదయం నుంచి అభిషేకంతో తగ్గించాలని అన్ని సేవల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరామనారాయణ ప్రాంగణంలో యుగాది మొదలుగా 9 రోజుల నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారికి విశేషార్చనాది కార్యక్రమాలు విశేషార్చనలు నిర్వహించబడుతూ ఉన్నవి. ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా రేపు 17వ తేదీ శ్రీరామనవమి స్వామివారి పుట్టినరోజును ఆపాదించుకుని ఆ రోజు ప్రాతకాలం నుండి కూడా సుప్రభాత సేవాది కైంకర్యంతో ప్రారంభించి ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృత స్తమర తిరుమంజనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదే రోజు 10 గంటలకు శ్రీ రామచంద్ర స్వామి వారి తారక మూలమంత్ర హవనం కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అదేవిధంగా మధ్యాహ్న సమయానికి మహాపూర్ణాహుతి ముగించుకొని సాయం సంధ్యా సమయంలో సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత సువిశాలమైనటువంటి ప్రదేశంలో భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా తిలకించేటట్టుగా ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక సుందర రమణీయమైనటువంటి వేదికని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ వేదిక పైన హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవం సాయంత్రం 5 గంటల నుండి కూడా ఆరంభించబడుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వైఖానస ఆగమ విభాగాధిపతి అయిన డాక్టర్ టి బ్రహ్మాచార్య గారి నేతృత్వంలో అత్యంత సుందర రమణీయంగా కళ్యాణం నిర్వహించబడుతూ ఉన్నది. ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా వారికి అన్నదానాది కార్యక్రమం దగ్గర నుండి వారు దేవాలయానికి వచ్చి మరలా సురక్షితంగా ఇల్లు చేరేటట్లుగా ప్రత్యేకముగా ప్రయాణ వెసులుబాటుతో ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున మన నగరంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించేటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంకు అందరూ వచ్చేసి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నందు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి విజయనగరం జిల్లా బొబ్బిలి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 18వ వార్డు రావువారి వీధి నుంచి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబినాయన్తో పాటుగా పట్టణ అధ్యక్షులు రామ్ వర్గీస్ శరత్ శ్రీ రౌతు రామ్మూర్తి మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ పువ్వుల శ్రీనివాసరావు పట్టణ ఫ్లోర్ లీడర్ శ్రీ గెంబల శ్రీనివాసరావు విజయనగరం పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షుడు శ్రీ సుంకరి సాయి రమేష్ బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ బొబ్బిలి పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బర్లి శ్రీదేవి బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గిరిడ అప్పలస్వామి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవసరం లేదు కానీ ఆయన ఎందుకు కూర్చున్నాడు? బాధ్యత ఈ ఊరు నాది, ఈ ఊరు నేను అభివృద్ధి చేయాలి. గత 40 ఏళ్ళుగా
ఏకైక పార్టీగా వస్తున్న తెలుగుదేశం పార్టీ మన పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా విస్మరించింది. కనీస అవసరాలైన మౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, కాలువలు, లైటింగ్ సదుపాయాలు ఇవన్నింటిలో విస్మరించింది. ఇవన్నింటిని నేను చేయాలని ఆయన తపన పడి ఈ 5 ఏళ్ల కాలంలో ఇంత అభివృద్ధిని చూపిస్తే వారం లేక అసూయతో ఆయన గెలిచి తీరిన తర్వాత మీకు రాజకీయ మనుగడ కానీ ప్రజల్లో గుర్తింపు ఉండదనే భయంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు అయితే ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మారండి, ప్రజల్లో తిరగండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజా సమస్యల పట్ల స్పందించండి. మీ గౌరవం పెరుగుతుంది తప్ప ఇలాంటి చౌకబారి ఎత్తుగడలతో వెళ్తే ప్రజలు నమ్మరు, మరింత చీకొడతారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు అలాగే మా పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న కాళ్ళ గౌరీ శంకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో గౌరవ ఎమ్మెల్యే గారికి సంబంధం లేని అంశాలు ఓ 3 ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఇవన్నీ చూడాలి కదని ఒక అంశాన్ని లేవనెత్తుతూ ఓ 3 అసత్య ఆరోపణలు, పూర్తిగా ఆధారాలు లేని విషయం ఏంటో తెలుసుకోకుండా అవగాహన లేని ఆరోపణలు చేసిన దాని మీద దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ప్రాంత లీడర్లుగా మాపై ఉంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఆయన ఎత్తిన అంశం 815 సర్వే నెంబర్లో ఎర్ర చెరువు ఉంది. ఆయనకి ఇప్పటికీ ఏమైనా అనుమానం ఉంటే ఎర్ర చెరువు ఏమైనా కబ్జా అయ్యింది, ఎవరి పేరు మీదకైనా రికార్డ్ అయ్యిందనే అనుమానం అపోహగా ఉన్నట్లయితే ఈ రోజుకి ఇక ప్రభుత్వం తాలూకా నేను ఈ ఉదయమే నేను తీసుకున్నాను ఆన్లైన్లో 1 అడంగుల కాపీ క్లియర్గా 800 సర్వే నెంబర్ టీఎస్ నెంబరు ఎర్ర ట్యాంకు. ఇది ఎప్పుడో పాత కాదు, ఇది ఈ పేపర్లని మీకు కూడా నేను ఇస్తాను. అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక వ్యక్తి మీద ఈ ఎన్నికల కాలంలో లేనిపోయిన అవాకులు చవాకులు పేలితే ప్రజలు నమ్మేస్తారనే ఒక మైండ్ గేమ్తో ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఆయన్ని నెత్తిన పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఓ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. అయితే ఈయన గమనించాల్సిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ మాట్లాడడానికి అర్హత ఉన్న వ్యక్తి నువ్వు కావు. నువ్వు ఏ రోజో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయావు. బ్యాంకుని ఏ రోజైతే పూర్తిగా మట్టి కనిపించేసావో ఆ రోజే నువ్వు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయావు. ఎంతో మంది పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి బ్యాంకు ఈరోజు దిబ్బైపోయి ఈరోజు పూర్తిగా డిస్మాంట్లింగ్ స్థితికి వచ్చిందంటే దానికి కారకులు ఎవరన్న విషయాన్ని నీవు ఒక ఆత్మపరిశీలన చేసుకుంటే నువ్వేటనేది నీకే అర్థమవుతుంది. అలాంటిది ఈరోజు ఒక చౌకబారు ఎత్తుగడలతో పనికిరాని అంశాలను పెట్టుకొని ఎటువంటి ప్రమేయం లేని ఆ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేని అంశాలను ఎత్తుతూ ఆయనకి ఏది ఇందులో ప్రమేయం ఉన్నట్టు. నిజంగా నువ్వు ఒకటి మళ్ళీ సూటిగా నిన్ను అడుగుతున్నావు ఈ మీడియా ద్వారా, నిజంగా ఆయన తాలూకా ప్రమేయం ఉందంటే చూపించు. ఇగో ఈ చెరువు ఇతను కబ్జా చేశాడు, అతని ఇంట్లో పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు, ఇదిగో ఆధారం చూపించు. పనికిరాని కాగితాలు పట్టుకొని ఆ కాగితాలు చూపిస్తూ ఎవిడెన్స్ ఉందని అది ఉందని ఇది ఉందని అంటే ఇవి కూడా ప్రభుత్వ రికార్డుల నుంచి తీసినవే. ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండదు. ప్రభుత్వం ఏదైతే తన బాధ్యతలు నిర్వర్తిస్తుందో ఎక్కడైనా వైలేషన్ అయినప్పుడు బాధ్యత గల వ్యక్తిగా సంబంధిత పై అధికారులకి నువ్వు కంప్లైంట్ చేసుకోవాలి. అది మానేసి ఎమ్మెల్యే గారిని ఏమో ఈ ఎన్నికల కాలంలో ఒక డిస్టర్బ్ చేద్దామన్న ఆలోచనతో ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఒక నిర్ణయంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన అభివృద్ధిని చూస్తున్నారు, ఆయన కష్టపడే తత్వాన్ని చూస్తున్నారు, ఆయన తాలూకా విజయనగరం పట్టణం మీద ఆయనకున్న శ్రద్ధను గమనిస్తున్నారు. నీలాంటి పనికిరాని వాళ్ళు చెప్పే మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. నువ్వేదో చెప్పేస్తున్నావు తేలిక మాటలు, అంతా అయిపోయింది. మొన్నటి వరకు విరమించుకుంటావా నామినేషన్ వేయకుంటాను అన్నావు, ఈరోజేమో నామినేషన్ వేస్తే అయిపోతే అని మాట్లాడుతున్నావు. అంటే నీకే స్పష్టమైన అవగాహన లేదు, ఏంటి మాట్లాడుతున్నావో నీకు తెలియదు.
ఆ రోజుకి ఒకటి మాట్లాడుతున్నాం, మరో రోజు మరో సబ్జెక్ట్ తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆయనకి సంబంధం లేనివి. ఆయన్ని ఏ విధంగా కూడా ఇంచి ఎత్తు కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయని అంశాలని ఇవన్నీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరో రెండో అంశం, రాజమన్నారు భూముల గురించి చెప్తాం. రాజమన్నారు భూములు అనేవి మొత్తం టోటల్ ఎక్స్టెంట్లో ఎవరెవరికి అలాట్మెంట్ అయ్యిందో ఆ అలాట్మెంట్ అలాగే ఉందో తప్ప దాని తాలూకా పొజిషన్ అనేది మారలేదనేది నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ అనుమానం ఉంటే దాని మీద ఎంక్వైరీ పెట్టుకో. ఈరోజు ఎలాగా గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్తో ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో నడుస్తుంది ప్రభుత్వం. నువ్వు కంప్లైంట్ పెట్టుకో. ఏమైనా అక్కడ అన్యాక్రాంతం జరిగిందా లేకపోతే ఇంకేమైనా వైలేషన్స్ జరిగాయా కంప్లైంట్ పెట్టుకో, తప్పులేదు. అది మానేసి అక్కడేదో ఇచ్చేసుకుంటే దానికి నువ్వు పోల్చిన పోల్కేటి గుడికి 6 అంగుళాల జాగాకి ఒత్తికైనా ఎమ్మెల్యే ఎప్పుడు స్పందిస్తాడు ఏ అంశం మీదైనా? ఆయన నోటీసులో ఎవరైనా పెట్టినప్పుడు ఆ స్థానికంగా ఉండే ప్రజల నుంచి ఏదైనా సమస్య ఉందని చెప్పేసి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏ రోజైనా నువ్వు ఎమ్మెల్యే గారికి జరుగుతుందని రిప్రజెంటేషన్ ఇచ్చావా? నేను అడుగుతాను ఈ సందర్భంగా. ఒకరోజు కాదు ఒకరోజైనా ప్రభుత్వ అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యేకి కానీ లేదా స్థానికంగా ఉన్న మన పెద్దలకు కానీ ఏ రోజైనా నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చావా? ఎవరితోనైనా ఈ విషయాలు మాట్లాడావా? ఈ ఇన్నాళ్ళు ఊరుకొని 5 ఏళ్ల కాలం ఈరోజు ఎన్నికల ముందు ఈరోజు ఆ పేపర్లన్నీ కట్టగట్టుకొని నువ్వు కూర్చొని చూపిస్తే ఇక్కడ నమ్మే మనుషులు లేరు, ఎవరో అవగాహన లేని మనుషులు కాదు. ప్రతి ఒక్కరికి రెవెన్యూ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, ఏం జరుగుతుందో తెలుసు. ఇంకోటి చెప్తున్నావు, ప్రభుత్వ భూముల మీద మాట్లాడుతున్నావు. 22/Aలో ఉన్న భూమిని కొండబాళ రోడ్లో ఏ ఆలోచనతో కొన్నావో ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను. అది 22/Aలో ఉందని తెలుసు, చాకల వాళ్ళు రేవు కింద వాడుతున్నారని తెలుసు, అయినా నువ్వు అడ్వాన్స్ ఇచ్చి కొన్నావు. ఏ ఉద్దేశంతో కొన్నావు? ఎలా? ప్రజాదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్ పైన టీడీపీ చీఫ్ చంద్రబాబు దాడి చేయించారు అంటూ మంత్రి రోజా ఆరోపించారు. సీఎం పైన దాడికి నిరసనగా పుత్తూరులో ఆమె రోడ్డుపైన బైఠాయించారు. పవన్ బాబు కుట్రలపైన ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని అన్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. దాడి వెనుక ఇంకెవరెవరు ఉన్నారో పోలీసులు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈరోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేకనే రాళ్ల దాడులకు తెగబడ్డారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నేతలు నైరాశ్యంలో ఉన్నారని చెప్పారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ దాడిలో టీడీపీ కుట్రపైన అనుమానం వస్తోందని అన్నారు. ప్లాన్ ప్రకారం కొట్టించుకున్నారన్న ప్రతిపక్షాల నీచ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదాలు వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది.
దానికి తోడు ఈ సిద్ధం సభలు విజయవంతం కావడం, ఆ తర్వాత ఈ బస్ యాత్ర సభలని కూడా విజయవంతం కావడం, ఈ ఓర్వలేని తనం ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కూటమిగా ఏర్పడినాయో వాళ్ళలో కనపడుతూ ఉంది. మొదటి నుంచి కూడా మేము కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. బస్ యాత్రలో కానీ అంతకుముందు సిద్ధం సభల్లో కానీ తగిన సెక్యూరిటీ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం. అయినా కూడా ఇది అనుకోని సంఘటన. ఇది ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళకు నైరాస్యం కనపడుతూ ఉంది, ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు, అనరాని మాటలన్నీ కూడా అంటున్నారు, రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారు ఇది కుట్రపూరితంగా చేశారని నేను భావిస్తాను. అందరికీ సంబంధం ఉందో లేదో నాకు, కానీ లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుంది ఎవరికి తెలియదు. మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం? ఇది తప్పనిసరిగా వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవాలని దీన్ని లైట్గా తీసుకోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పి 2019లో కోడికత్తి, 2024 రాయి అని చెప్పి మాట్లాడడం సబబుగా. నిజానిజాలు తేలిన తర్వాత ఎవరు బాధ్యులో తెలుస్తుంది. అయినా కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ మనం ఉండే వ్యక్తులే ఇది చేశారని నేను భావిస్తూ ఉన్నాను. మనకందరికీ తెలిసిందే, పాదయాత్ర జరిగేటప్పుడు నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు కూడా అందరూ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.